హాయ్ అండి. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 3 స్టోరీని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. సిద్ధార్థ్ మాటలతో తెలియకుండానే తనకి ప్రేమ కనిపిస్తూ ఉంటే సిద్ధార్థ్లో తన రాముణ్ణి చూడడం మొదలుపెట్టిన శశి ఆన్సర్ చేసేలోపు అక్కడే ఉండి వాళ్ళ మాటలు విన్న పూజారి గారు శశి పక్కకు వచ్చి సిద్ధార్థ్ని అప్పుడప్పుడు ఆ గుళ్ళో చూసిన దాని ప్రకారం మంచివాడే అన్న నిర్ణయానికి వచ్చి, శశి, ఆ బాబు చెప్పింది బాగానే ఉంది కదరా, ఎలాగో నీకు ఇప్పుడు ఎగ్జామ్స్ కి టైం ఉంది కాబట్టి అక్కడ ఖాళీగా ఉన్న టైంలో నువ్వు చదువుకోవచ్చు అని అనగాని, మరి నాన్నగారు పిన్ని అని అంటూ ఆలోచిస్తున్న శశిని చూసి పూజారి గారు, మీ నాన్నను ఒప్పించే బాధ్యత నాది. మీ పిన్నికి నువ్వు ఎప్పుడు కంటికి కనిపించకుండా ఏదో ఒక పని చేస్తూ కనబడమే కావాలి కాబట్టి మీ పిన్నికి ఇక్కడ పిన్ని చెప్తుందిలే అమ్మా అని అన్నారు ఆయన. శశి కూడా తన కాలేజ్ ఫీజుకి మనీ అవసరం కాబట్టి సిద్ధార్థ్ ఎవరో ఏంటో తనకి పూర్తిగా అర్థం కాకపోయినా సిద్ధార్థ్ మీద ఉన్న నమ్మకంతో నేను చేస్తానండి అని చెప్పడంతో, సిద్ధార్థ్ చూసావా ఎలా ఒప్పించాను అన్నట్టు చూడడం చూసి, అమర్ చూడండి మిస్ అని అంటూ ఆగి, మీ పేరు ఏంటి అని అడిగాడు. శ్రీ సూర్య నాగ వెంకట వేద రమణ శశిరేఖ అని అంటూ లెసన్స్ లోని క్వశ్చన్ కి ఆన్సర్ చేసినట్టు చెప్పిన శశి సమాధానానికి అమర్ కళ్ళు, ఆ అమ్మాయి మూవీ లొకేషన్ లో డాన్స్ నేర్పిస్తుందా అని అంటూ కళ్ళు పెద్దవి చేస్తే సిద్ధార్థ్ కి శశి మాట నవ్వుని తెప్పించింది. ఎవరో పిలవడంతో పక్కకి వెళ్ళిపోయిన పూజారి గారిని చూడకుండానే నవ్వుతున్న సిద్ధుని షాక్ తో కళ్ళు పెద్దవి చేసిన అమ్మని చూసి, ఏమైంది అని అంటూ తను ఏమైనా తప్పుగా అన్నానా అని అనుకుంటూ ఆలోచిస్తూ శశి ఉండగానే సిద్ధార్థ్ తను ఫీల్ అవుతుంది అని నవ్వటం ఆపేసి, నథింగ్ శశి అని అంటూ పూజారి గారు పిలిచినట్టు షార్ట్ నేమ్ తో పిలిచి, సరే మరి ఈ చెక్ తీసుకో అంటూ ఇవ్వబోయేసరికి సిద్ధార్థ్ మనసులోనే ఆనందం కలుగుతున్నా శశి ఆ చెక్ ని తీసుకోకుండా చూస్తూ అందులో అమౌంట్ చూసి, నాకింత అమౌంట్ అవసరం లేదండి. తన ఎగ్జామ్ కి ఫైన్ 1000తో పాటు నీడ్స్ కోసం ఇంకో 5000 యాడ్ చేసి ఇక తనలో తానే లెక్క వేసుకుంటున్నట్టుగా లెక్క వేసుకుని సిద్ధు వైపుకు చూస్తూ 10,000 ఇవ్వండి అని అంది చిన్న స్మైల్ తో. సిద్ధుకి శశి ఎంత ఇన్నోసెంట్ లాయల్ అనేది తన మాటల్లోనే తెలుస్తూ ఉంటే అమర్ మాత్రం మరి ఇంత మంచితనమా అన్నట్టు చూడడంతో సిద్ధు ఓకే శశి అని తను రాసిన చెక్ ని లోపల పెట్టేసి మళ్ళీ ఇంకొక చెక్ రాయిపోయేసరికి శశి కంగారుగా, నాకు అలా వద్దండి, క్యాష్ మాత్రమే కావాలి అని అనడంతో సిద్ధార్థ్ అమర్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని తర్వాత శశి ఫేస్ ని చూసి ఆ రోజు అమర్ దగ్గర కూడా 5,000 మాత్రమే ఉండటంతో వాటిని సిద్ధుకి ఇవ్వగానే సిద్ధు శశికి ఇస్తూ మిగిలిన అమౌంట్ రేపు షూటింగ్ దగ్గర ఇస్తాను అని అడ్రస్ చెప్పి అక్కడికి 9 లోపు వచ్చేయండి అని చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళేలోపు శశి థ్యాంక్స్ అండి అంటూ నమస్కారం చేయటంతో సిద్ధు శశి వైపు చూసి నమస్కారం చేసి వచ్చాడు. సిద్ధు వెనుకే అమర్ మాత్రం, రే నువ్వు ఆ అమ్మాయిని వెక్కిరిస్తున్నావా అని అనడంతో సిద్ధు అమర్ వైపుకి చూసి మళ్ళీ ఒకసారి వెనక నుండి తన వైపుకే చూస్తున్న శశి వైపుకి ఒకసారి చూసి, షీఈస్ జెన్యున్ పర్సన్ రా, అండ్ తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఇప్పుడు కూడా తన బిహేవియర్ మీద ఎలాంటి చిన్నచూపు కూడా లేదు, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ హర్ ఇన్నోసెన్స్, దట్స్ ఇట్ అని అంటూ చెప్పి ఇక ముందుకు కదలడంతో అమర్ తనకు నచ్చిన వర్క్ కోసం ఎంత ప్రొఫెషనెట్ గా ఉంటాడో తెలుసు కాబట్టి సిద్ధు ఆ వర్క్ కోసం మాత్రమే శశిని సెలెక్ట్ చేశాడు అని అర్థమై మిగిలిన కార్యక్రమాలు అక్కడ వాళ్ళకి సరిగ్గా చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. శశి మాత్రం ఇన్ని సంవత్సరాల తన జీవితంలో పూజారి గారు ఆయన భార్య ప్రేమ మంచి మాటలు తప్ప ఎవరివి విన్నదే లేదు. తను కాలేజీలో కూడా తన ఇన్నోసెంట్ చూసి ఏడిపించేవారే కానీ ఎవరు తనతో ఫ్రెండ్షిప్ చేసి మాట్లాడిన వారు ఎవ్వరూ లేరు. కానీ సిద్ధు మాటల్లో ఎక్కడ కూడా ప్రేమ లేకపోయినా అతని మాటలు శశిలో అతన్ని తన రాముడిగా ఫిక్స్ అయిపోయేలా చేశాయి. శశి మనసులోనే
అందుకే మాట్లాడుతున్నంతసేపు సిద్ధు మాటల్ని ప్రేమగా విని వెళ్లే వరకు అతని రూపాన్ని ప్రేమగా చూసుకుంటూ ఉండిపోయింది శశి. అతన్ని ఇంకా ఇంకా చూడాలి అనిపించింది. తెలియకుండానే అతని అడుగుల్లో అడుగులు వేస్తూ బయట వరకు వచ్చి అక్కడే ఆగిపోయింది శశి. ఆ క్షణం సిద్ధు ఆస్తి గురించి, అతని ఫేమ్ గురించి, అతని అందం గురించి కానీ ఏమీ ఆలోచించలేదు. కేవలం అంటే కేవలం తన మాటల్లో ఇన్నోసెన్స్ కి కూడా చిరాకు చూపించకుండా అలా ఉన్న తనని సింగిల్ కామెంట్ కూడా చేయకుండా ఉన్న అతని క్యారెక్టర్ కి పడిపోయింది. కానీ అతని పూర్తి క్యారెక్టర్ తెలిస్తే జీవితానికి సరిపడ బాధని ఒకేసారి అనుభవిస్తుందని ఆ క్షణం అయితే మన శశికి తెలియలేదు. సిద్ధు మాత్రం ఎప్పుడూ ఆ రోజంతా తల్లి జ్ఞాపకాలలో ఆ ఇంట్లోనే ఉండి తనతో లేనందుకు బాధని మాత్రమే అనుభవించేవాడు. అలాంటిది రోజు మాత్రం శశి ఇన్నోసెన్స్ ని కూడా ఒక భాగం అవటంతో తల్లి ఆలోచనలలో శశి ఆలోచనలు చేరి సిద్ధుని నార్మల్ చేశాయి. కానీ శశి గురించి ఎలాంటి ఆలోచన లేని సిద్ధు వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. మన శశి ఏమో సిద్ధునే రాముడు అని ఊహించుకుంటుంది. పూజారి గారు ఇంట్లో వాళ్ళని ఒప్పించడంతో అందరూ కూడా అలాగే ఒప్పుకున్నారు. కానీ శశి వర్క్ చేయబోయేది ఫేమస్ డైరెక్టర్ సిద్ధార్థ్ అభిమన్యు దగ్గర అని మాత్రం ఎవ్వరికీ తెలియలేదు. నిజానికి పూజారి గారు ఆ విషయం అవసరం లేదు అని చెప్పలేదు. అతను నిజంగానే ఫేమస్ డైరెక్టర్ అని తెలియక చెప్పలేదు. ఇంటి పని ఎప్పట్లాగానే పూర్తి చేసి వెళ్ళాలి అని వాళ్ళ పిన్ని ఆర్డర్ వేయటంతో డాన్స్ క్లాస్ తో పాటు ఇంటి పని కూడా కంప్లీట్ చేసి ఇంట్లో పాడైపోయి సరిగ్గా వర్కింగ్ లో లేని ఫోన్ ని తన పిన్ని అప్పుడప్పుడు ఇంటికి వచ్చే రిలేటివ్స్ మధ్య తనని బాగా చూసుకుంటున్నట్టు అందరికీ తెలియడానికని ఆ ఫోన్ ని గిఫ్ట్ లా ఇచ్చింది శశికి. తనకి మొబైల్ తో అవసరం లేదు, తనకి కాల్ చేసేవారు ఎవరూ లేరు కాబట్టి దాన్ని నామమాత్రానికి తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు కూడా ఎప్పట్లాగానే రెడీ అయ్యి నిన్న సిద్ధు మనీ ఇచ్చినప్పుడే వాటిని కాలేజ్ లో కట్టేసి రావటంతో ఇప్పుడు ఇక ఫీజు గురించి ఎలాంటి టెన్షన్ లేకుండా తనకి కావలసిన బుక్స్ కూడా తీసుకుని సిద్ధార్థ్ చెప్పిన అడ్రస్ కి అంతకు ముందు తను వెళ్ళిన లొకేషనే కాబట్టి ఎక్కువ ఇబ్బంది పడకుండానే అక్కడికి వచ్చింది శశి. మొదటిసారి వచ్చినప్పుడు అసలు అదేంటి అనేది కూడా తనకి తెలియదు. కానీ కానీ ఇప్పుడు అక్కడ పెద్ద హీరోలతో పాటు ఆర్టిస్టులతో ఉంటుంది అని నేను ఆ పూజారి గారు మరీ మరీ చెప్పడంతో భయంగా చూస్తూ అక్కడే స్కూటీ పార్క్ చేసి నిలబడింది శశి. అటు నుంచి వెళ్ళేవారంతా తనని విచిత్రంగా చూస్తూ వెళ్ళటంతో అది మరింత ఇబ్బందిగా అనిపించడంతో అలానే నిలబడిపోయింది శశి. అప్పుడే అక్కడ తను ఏం చేసినా అడిగిన వాళ్ళు లేకపోయినా తన వల్ల మిగతా యూనిట్ ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు అని నార్మల్ ఆర్టిస్ట్ లా సిగరెట్ తాగుతూ స్మోకింగ్ ఏరియాకి వచ్చాడు సిద్ధు. అది ఎంట్రన్స్ కి పక్కనే అవటంతో విండోలో నుండి చూసిన తనకి బెరుకుగా చుట్టూ చూస్తూ నిలబడ్డ శశిని చూడగానే హౌ 90s ఏంజిల్ వచ్చేసిందా అని అనుకుంటూ చిన్న స్మైల్. ఇక అది హాఫ్ కంప్లీట్ చేయగానే సిగరెట్ ని పూర్తిగా కంప్లీట్ చేయకుండా ట్రాష్ లో వేసి కంగారుగా శశి దగ్గరగా వచ్చేసాడు సిద్ధు. చుట్టూ చూస్తున్న శశికి తన ఎదురుగా వస్తున్న సిద్ధుని చూసి ఒక పరిచయానికి ప్రేమ పరిచయం అయితే ఇప్పుడు మాత్రం తనకి ప్రపంచంలో తెలిసిన ఒకే ఒక వ్యక్తిగా అనిపించాడు శశికి సిద్ధుని చూడగానే వచ్చే ప్యూర్ స్మైల్ తో చూసింది. తన చుట్టూ ఎప్పుడు రియల్ లైఫ్ ని కూడా యాక్టింగ్ లో ఒక పార్ట్ చేసుకుని ఆర్టిఫిషియల్ స్మైల్ చూసిన సిద్ధుకి శశి స్మైల్ వండర్ గా అనిపించి తనకి తెలియకుండానే తన పెదవుల మీద కూడా అంతే ప్యూరిటీతో కూడిన స్మైల్ వచ్చేలా చేసింది. సిద్ధు నార్మల్ గా విష్ చేస్తూ గుడ్ కట్ టైంకి వచ్చేసావు శశి పద అని అంటూ నడవడంతో అతను తనతో మాట్లాడింది మామూలు మాటలే అయినా అవి తనకి ఎంతో వాల్యుబుల్ గా అనిపించడంతో చిన్న స్మైల్ తో అతను వెంటే నడిచింది. నేను మార్నింగ్ గుడిలో సిద్ధార్థ్ వెనకాలే అతని కోసం నడిచి అతని అడుగుల్లో తెలియకుండానే అడుగులు వేసి పెళ్లినాటి ప్రమాణాల్లో ఒక ప్రమాణాన్ని తెలియకుండానే పూర్తి చేసింది.
ఇప్పుడు మాత్రం తెలిసే అతని అడుగుల్లో అడుగు వేసి షూటింగ్ లొకేషన్ కి చేరుకుంది శశి. సిద్ధార్థ్ తో పాటు వచ్చిన అమ్మాయి ఎవరా అని చూస్తూ ఉంటే అదే మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న మోనా మాత్రం సిద్ధార్థ్ పక్కన ఉన్న తనని చూడగానే చిరాగ్గా ఫేస్ పెట్టేసింది. సిద్ధార్థ్ తన చుట్టూ ఉన్న వాళ్ళ చూపులు పట్టించుకోకుండా అమర్ వైపుకు చూడగానే అమర్ అందరి వైపుకు తిరిగి తను ఈ మూవీలో డాన్స్ కొరియోగ్రాఫ్ చేయడానికి వచ్చిందని చెప్పడంతో అందరూ ఇలాంటి అమ్మాయి నేర్పిస్తుందా అని అన్నట్టు ఫేస్లు తిప్పేస్తే మరి కొంతమంది సిద్ధార్థ్ పర్సనల్ ని ప్రొఫెషనల్ ని మిక్స్ చేయకుండా తన మూవీ మేకింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు శశి గురించి రాంగ్ గా ఆలోచించలేకపోయారు. తన దృష్టిలో ఇప్పుడు పర్సనల్ వేరు ప్రొఫెషనల్ వేరు. అమర్ ఇక అమర్ చెప్పగానే అందరూ తన వైపుకు చూడడంతో శశికి ఏం చేయాలో తెలియక సహజమైన బిడియంతో తలదించిన దానికి సిద్ధార్థ్ డోంట్ వరీ శశి, మూవీ ఫీల్డ్ ఇలానే ఉంటుంది, టెన్షన్ అవ్వకు అని అంటూ చిన్న స్మైల్ తో చెప్పేసరికి తన కంగారు తగ్గించుకుంటూ సిద్ధార్థ్ వైపుకు చూసి ఆ కళ్ళల్లో ఉన్న మాయకి అలానే ఉండిపోయింది శశి. మరి మూవీ ఫీల్డ్ కి అయితే వచ్చేసింది మన శశి. ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.